నమస్కారం అందరికీ. ఈరోజు ఎల్యూ ప్రసాద్ ల్యాబ్లో శ్రీ నేర్నా క్రియేషన్ వారి ఆధ్వర్యంలో దచ్చన్నదారిలోనే పాట రిలీజ్ చేయడం జరిగింది. ఈ పాటకి గెస్ట్గా గద్దరన్న గారి కూతురు వెన్నెల గారు రావడం జరిగింది. వారి మాటల్లో ఈ పాట మీద ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకుందాం. నమస్కారం అక్క. నమస్తే. ఈ పాట గద్దరన్న లేరు. మొదట ఈ పాటని గద్దరన్నతో చిత్రీకరిద్దాం అనుకున్నారు, కానీ ఇప్పుడు గద్దరన్న లేరు. ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ పాట విన్న తర్వాత? అమరుల త్యాగాలు ఊరికే పోవు. అమరుల త్యాగాల వల్లనే తెలంగాణ ఏర్పడింది. ఆ అమరులని మళ్ళీ గుర్తు చేసుకోవడము, మనకొచ్చిన తెలంగాణ ఏ త్యాగాల కోసం మనం బలిదానాలు ఇచ్చి వచ్చిన తెలంగాణ వచ్చిందా లేదా అని మళ్ళీ ఒకసారి ఈ పాటతో గుర్తు చేసినందుకు నేరళ్ళ కిషోర్ అన్నకు ధన్యవాదాలు. ఈ పాట చాలా అద్భుతంగా ఉంది. ఈ భావితరానికి మళ్ళీ ఒక చరిత్ర సృష్టించబోతుంది. అట్లా అని ఆత్మహత్యలు చేసుకోవద్దు. తెలంగాణకు ఇందాక మన పృథ్వీరాజ్ అన్న అన్నట్టు తెలంగాణకు అమరులొద్దు, తెలంగాణకు సోల్జర్స్ కావాలి. వీ హ్యావ్ టు బి వారియర్. మన సమాజమైన తెలంగాణని ఏర్పరచుకోవడానికి మరొక ఉద్యమం చేయాలి. గద్దరన్న 6 తూటాలున్నా సరే మళ్ళా లేసి ఒక పాటనే తెలంగాణ కోసం ఎట్లా ముందుకెళ్లారు, అట్లాగే సమాజమైన సమాజం అంటే మన తెలంగాణ మనకు రాలే, మన భూములు రాలే, మన ఉద్యోగాలు రాలే, మన నీళ్ళు రాలేదు అని ఆ తెలంగాణ కోసం మళ్ళీ ఒక ఉద్యమ రూపాన్ని ఎంచుకుంటా భారత రాజ్యాన్ని రక్షించుకుంటా ఓట్ల విప్లవం ద్వారా మన సమానమైన తెలంగాణను ఏర్పరచుకుంటాను ఆపరేషన్కి వెళ్ళి అమరుడయ్యారు. అంటే ఆత్మహత్యలతోని కాదు, పోరాటాల త్రువే మన హక్కులని సాధించుకుంటామని గుర్తు చేశారు నేరళ్ళ కిషోర్ అన్నకు. చాలా ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్. ఈ పాటలో గద్దరన్న గారు లేరు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఒకవేళ గద్దరన్న గారు ఉంటే ఈ పాట మరో విధంగా ఉందని చాలామంది మాట్లాడుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే గద్దరన్న లేడు అని అనుకోవట్లేదు. గద్దరన్న ఎక్కడైతే అణిచివేత ఉంటుందో అక్కడ గద్దరన్న పాట ఉంటుంది. ఎక్కడైతే కళాకారులు, ఉద్యమకారులు, జర్నలిస్టులు, స్టూడెంట్స్, తల్లిదండ్రులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ గద్దరన్న పాట, గద్దరన్న ఆత్మ, గద్దరన్న పోరాట పటిమ, అమరవీరుల పోరాట పటిమ ఉంటుంది అనుకున్నాను. గద్దరన్న ఇప్పుడు ఉండింటే ఆల్రెడీ ఈ పాట చూసి అందరు కన్నీళ్ళు మయమయ్యారు, భావోద్వేలకు లోనయ్యారు. గద్దరన్న ఆ మూవీలో యాక్ట్ చేస్తుంటే మాత్రం ఇంకా అందరు గుండెలు వరిగి ఏడ్చేవాళ్ళేమో. ఇక్కడ నుంచే మళ్ళీ ఇంకొక ఉద్యమం స్టార్ట్ అయ్యేదేమో అని నేను అనుకుంటున్నాడు. నేను ఇందాక అన్నట్టే గద్దరన్న లేడని కాదు, గద్దరన్న ప్రతి ఒక్క గుండెల్లో రగులుతూనే ఉన్నారు. సమానమైన సమాజం ఏర్పడేంత వరకు తెలంగాణ ప్రజల్లో, మన యావత్ భారతదేశ ప్రజల్లో గద్దరన్న పాట మారుమోగుతూనే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.